కరుణా సంపన్నుడు మా పరలోకపు తండ్రి, సమస్తమునకు జీవాధారుడా మీకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి భూమి మీద బ్రతికించే కాలమును బట్టి స్తోత్రం. ఈ కాలంలోనే నిత్యత్వం కూడా సిద్ధపడటానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న సమయాలను బట్టి, తరుణాలను బట్టి, వసతులను బట్టి, అవకాశాలను బట్టి స్తోత్రం సమర్పిస్తున్నాం నాయన. మేము జీవించే భూమి మీద కాలంలోనే మా నిత్య గమ్యాన్ని మీతో కుదుర్చుకోవాల్సిన అవసరం ఉండగా మేము కాలవ్యాపన చేయకున్నట్లుగా దయచేయండి. అనుగ్రహించే ప్రతి సమయాన్ని, ప్రతి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోగలిగినట్లుగా సహాయం అనుగ్రహించవలసిందని మీరు మాకు అనుగ్రహించిన క్రీస్తు ప్రభువుని బట్టి, ఆయన బలియాగమును బట్టి మీ స్తోత్రం. ప్రభువైన యేసును యందు విశ్వాసం ఉంచి ఆయనకు విధేయత చూపించిన వారికి మీరు దయచేసిన పరిశుద్ధాత్మను బట్టి స్తోత్రం. ఆత్మ కలిగిన వారమై మీ రాజ్యంలో మా తండ్రి బ్రతకటానికి మీరు మాకు దయచేసిన కృపకే స్తోత్రం సమర్పిస్తున్నాం. అది చాలదన్నట్టు మా ప్రయాణంలో కుడి ఎడమ తెలియపోకున్నట్లుగా మీ గ్రంథం మాకు అనుగ్రహించి మీ దారినత మాకు తేటగా చూపించడానికి ఇష్టపడినందుకు స్తోత్రం సమర్పిస్తున్నాం. అందువల్ల మా ప్రియ తండ్రి, ఓపికతో గురి యొద్దకు చేరుటకు మాడల మీ కృపను విస్తరం చేయవలసిందని, గమ్యం చేరే వరకు మా తండ్రి మేము వెనుక తిరగకుండా కుడి ఎడమ తొలగిపోకున్నట్లుగా రుజు మార్గంలో నిలబడగట్టు కావాల్సిన సహాయం చేయవలసిందని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ తండ్రి. మొదటి సంగతి, క్రీస్తు సంఘం. సంఘంలో ఏదైనా తోట యొక్క తొలి అనుభవం అంటే ఆదాము హవ్వలు పాపం చేయకముందు అనుభవించిన ఆ స్థితి క్రీస్తునందు దేవుడు పునరుద్ధరించాడు. ఆదామునందు పోగొట్టుకున్నది క్రీస్తులో మరలా మనుషులు సంపాదించుకున్నారు. ఆదామునందు ఏమేం పోయింది, ఏం సంపాదించుకున్నారు అని ఆలోచన చేస్తే ఏదైనా తోట యొక్క మొదటి స్థితిలో దేవుని పోలిక స్వరూపమందు దేవుని పోలికలో చేయబడిన నరునికి దేవునితో పరిపూర్ణమైన సహవాసం ఉంది. నరుడు పరిపూర్ణమైన సహవాసాన్ని అనుభవించారు. ఈ సహవాసము అన్యోన్యమైన సహవాసం. దేవునితో నరుడు, నరునితో దేవుడు, ఎడబాటు లేని పరిస్థితి. రెండు, మనుషుడు నిర్దోషత్వాన్ని అనుభవించాడు. నిర్దోషత్వం అంటే దోషం లేని స్థితి, మనసాక్షికి దోషారోపణ లేని పరిస్థితి, నిర్దోషత్వ స్థితిని అనుభవించాడు. మూడు, నిర్భయమైన స్థితి. దేవుడు అంటే భయపడవలసిన అవసరం లేని పరిస్థితి. భయం దేనికి అంటే ప్రభువు చెప్పింది, ఎందుకు భయపడాలో చెప్పేశారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువు ఏం చెప్పాడు అంటే, ఆత్మను చంపనేరక దేహముని చంపువానికి భయపడకుడి, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మీకు భయపడండి అని చెప్పేశాడు. కాబట్టి ఆ భయం కూడా ఏదైనా తోటలో లేనట్టు కనిపిస్తూ ఉంది.
కారణం ఏమంటే నరక భయము ఏదైనా తోటకు సంబంధించింది కాదు, ఆది అనుభవానికి సంబంధించింది కాదు. అందువల్ల దేవుడు అంటే ఆదాము హవ్వలు భయం లేని స్థితిలో, ఎందుకంటే భయం అంటే ఎవరికి భయపడాలి? దేహాన్ని చంపనేరక కాదు, ఆత్మను చంపనేరక, దేహాన్ని చంపవాడికి భయపడకండి. ఆత్మను దేహమును కూడా రెంటిని నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి అని ప్రభువుని సూచించినప్పుడు ఆ భయం కూడా ఏదైనా తోట యొక్క తొలి అనుభవంలో లేనట్టు కనిపిస్తుంది. నిర్భయంగా దేవుని సముఖంలో తిరిగేవారు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో సహవాసం బాంధవ్యాలు కలిగి ఉండి సంభాషణ జరిగించేవారు. ఏదైనా తోట యొక్క తొలి అనుభవం. మూడవది నిష్కళంకమైన మనస్సాక్షి. మనస్సాక్షి దోషారోపణ లేదు. పాపం చేస్తే దోషారోపణ వస్తుంది. పాపం లేని స్థితిలో మనుషుడు దోషారోపణ అనుభవించే పరిస్థితులు లేవు. అందువలన ఏదైనా తోట యొక్క తొలి స్థితి ఎంత అద్భుతమైన స్థితి అంటే దేవునితో పరిపూర్ణమైన, సృష్టికర్తతో పరిపూర్ణమైన సహవాస బాంధవ్యం. నిర్దోషపు జీవితం అనుభవం, భయం లేని స్థితి, మనస్సాక్షి దోషారోపణ చేయని కారణం. ఆ తర్వాత సకల దీవెనలు అంటే ఆనాటి పరిస్థితుల్లో దేవుడు నిర్మించిన రూపంలో పండ్లు తిని బ్రతికే ఏర్పాటు చేశాడు. కాబట్టి కోరిన పండ్లు, అనేకమైన వృక్ష ఫలాలు తినవచ్చు, నిర్భయంగా తినవచ్చు అని చెప్పేశాడు. అనేకమైన వృక్ష ఫలాలు తినే అనుభవం ఉన్నప్పుడు అయితే మంచి చెడు ఒక్క వృక్ష ఫలం తినకూడదు అంతవరకు చెప్పేశాడు పరమదేవుడు. అందువలన ఏదైనా తోటలో దీవెనలు కొదువు లేదు. ఆహారము సమృద్ధిగా, నీళ్లు శుద్ధ జలాలు సమృద్ధిగా. మనలాగా బాటిల్ నీళ్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. నీళ్లు పొల్యూషన్ లేని నీళ్ళు అవి. కాబట్టి నదీ జలాలు, పొల్యూషన్ లేకుండా ఉన్న నదీ జలాలు, ఆహారము సమృద్ధి అయిన ఆహారము, వాతావరణంలో ఏ కలుషితం లేదు, పొల్యూషన్ లేని వాతావరణం, వర్షం లేదు కాబట్టి భయం లేదు. ఆశ్రయంగా తోట, దేవుడు ఏర్పాటు చేసిన తోట. కాబట్టి అంత మందులో రెండు సహాయానికి ఒకరికొకరు తోడుగా ఉండటానికి భార్య భర్తల జంట, అన్ని సమస్తమైన దీవెనలు దేవుడు అనుగ్రహించాడు ఏదైనా తోటలో. అయితే ఏం జరిగిందో మనందరికీ తెలుసు. పాపం వచ్చింది, సమస్తాన్ని డిస్ట్రాయ్ చేసింది, నన్ను నాశింపజేసింది. పాపం వచ్చి నేను చేసిన మొదటి నాశనం ఏంటంటే దేవునితో సహవాసాన్ని నాశనం చేసింది. పరమదేవుడు ముందుగానే చెప్పేశాడు 2వ అధ్యాయం 17వ వచనంలో, మంచి చెడ్డలో తెలివించు వృక్షఫలం నువ్వు తినకూడదు, తింటే నిశ్చయంగా చేస్తావు అని సమాచారం చెప్పేశాడు. అంటే నీకు నాకుండే సంబంధం తెగిపోతుంది, గ్యారెంటీగా తెగిపోతుంది అని చెప్పేశాడు. కాబట్టి ఇలాంటి సహవాస బాంధవ్యం తెగిపోకుండా ఉండటానికి పరమదేవుడు సూచించిన ఒక వృక్షఫలం. అయితే ఈ పరిపూర్ణమైన సహవాసాన్ని తెంపివేయటానికి ప్రవేశించిన అది దాని మీద వారు దృష్టి నిలబెట్టేశాడు. ఏది దేవుడు తినవద్దన్నాడో దాన్ని తినిపించాలి అనే భావన కలిగి అపవాది వచ్చి శోధించడం ప్రారంభించాడు. గ్రంథం ఏం చెప్పిందంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు అంది.
కాబట్టి సర్పం కీర్తించి హవ్వను మోసపరిస్తే హవ్వ వరకునే కార్యక్రమం ఆగిపోతే బాగుండేది, కానీ హవ్వ వరకు ఆగిపోలా. భార్యాభర్తలు సహవాసం జీవిస్తారు కాబట్టి ఈ హవ్వ తల్లి తన భర్తకు కూడా కొన్ని పండ్లు ఇచ్చేసింది అని చెప్పని గ్రంథం రాయబడింది. అతడు తిన్నాడు, అప్పుడు నిర్దోషత్వం తెలియపోయింది. నిర్దోషత్వం మరి దేహాలను కప్పెట్టేసి కాపాడింది. ఈరోజు నిర్దోషత్వం తొలగిపోయి దోషులయ్యారు. ఎప్పుడైతే నిర్దోషత్వం తెలియపోయిందో సిగ్గు తెలియటం ప్రారంభమైంది. నిర్దోషులుగా బ్రతికినంత కాలం సిగ్గరు కానీ ఒక ప్రక్రియ వారి జీవిత అనుభవంలో ఉండిపోయింది. కాబట్టి నిర్దోషము వారి దిశముల సిగ్గును కప్పేసింది. ఆ నిర్దోషత్వం వల్ల ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు దోషులయ్యారు. ఎప్పుడైతే దోషులయ్యారో ఆ నిర్దోషత్వపు స్థితి పోయింది, సిగ్గు తెలుసుకోవడానికి ఆరంభమైంది. ఎప్పుడైతే పాపం చేసి ఆజ్ఞ అతిక్రమించారో దేవునితో ఉండే సహవాసం తెగిపోయింది. అందువల్ల నువ్వు నిశ్చయంగా చచ్చుదామని చెప్పాడు. ఆయన మాటలను నిలబెట్టేసిన సమాచారం. అందువలన ఎఫెసీ 4వ అధ్యాయంలో 18వ వచనం ఏముందంటే, వారైతే అంధకారమైన మనసు గలవారు తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవం నుంచి వేరు చేయబడినవారు. చచ్చారు అంటే భౌతికంగా చనిపోలా. ఇది భౌతికమైన చావు సంగతి కాదు. దేవునికి మనుషులకు ఉండే పరిపూర్ణ సహవాస బాంధవ్యం తెగిపోతుంది అని చెప్పిన సమాచారం ఇది. కాబట్టి దేవునితో సహవాసం ఎప్పుడైతే మనిషికి తెగిపోయిందో మనుషుడు చచ్చిన వాడిగా లెక్కించబడ్డాడు. మీరు అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వారైనగా అనేశాడు. అందువలన ఈ చావు దేహ సంబంధమైన చావు కాదు. దేవునితో ఉండే పరిపూర్ణమైన సహవాసం తెగిపోయింది. ఏదైనా తోటలో పరిపూర్ణ సహవాసం ఎప్పుడైతే తెగిపోయిందో పాపం చేసిన వాళ్ళు నిర్దోషత్వాన్ని కూడా కోల్పోయారు. నిర్దోషత్వం వారి కళను ఉన్న పరిస్థితుల్లో నిర్దోషత్వం ఎప్పుడైతే తొలగిపోయిందో సిగ్గు తెలియటం ఆరంభమైంది. సిగ్గు తెలియటం ఆరంభమైంది. భయం ఏర్పడింది. అజ్ఞాతిక్రమం పాపం చేసిన వాడికి భయం ఆటోమేటిక్గా. ఎందుకంటే పాపం చేసిన వాడిని శిక్షించే అధికారి దేవుడు కనుక ఆత్మను చంపనేరక దేహమునే చంపేవాడికి భయపడకూడదు. ఇప్పుడు భయం ఏంటంటే ఆత్మ దేహాన్ని చంపుతాడనే భయం కాదు, ఆత్మను దేహంను కూడా నరకం నశింపజేయగలవానికి భయపడే పరిస్థితి ఏంటి. ఆ పరిస్థితిలో భయపడి దాక్కుని నువ్వు నీ స్వరమైనప్పుడు నేను చెట్టు చాటును దాక్కున్నాను అని చెప్పడం ప్రారంభించేసాను. అందులో మనస్సాక్షి దోషారోపణ చేయటం ప్రారంభించింది. ఈ స్థితి అంతా ఒకప్పుడు లేనిది పాపం చేస్తే వచ్చిన స్థితిని దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు ద్వారా ఆదాములో మనుషుడు ఏం పోగొట్టుకున్నాడో దాన్ని క్రీస్తునందు పునరుద్ధరించడానికి సంకల్పించాడు. ఈ పునరుద్ధరించడానికి సంకల్పించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆదాములో చేసిన సృష్టి కాకుండా క్రీస్తునందు ఒక నూతన సృష్టి చేసేటాన్ని సంకల్పించి నూతన సృష్టిలో ఆదామునందు పోగొట్టుకున్న స్థితి అంతటినీ తిరిగి పునరుద్ధరించడానికి పరమదేవుడు ఉద్దేశించాడు. అందువలన క్రీస్తు శరీరమైన సంఘంలో ఏం జరుగుతుందంటే ఆదామునందు నరుడు ఏం పోగొట్టుకున్నాడో క్రీస్తునందు అవన్నీ తిరిగి మనుషుడు పొందేదానికి అవకాశం కల్పించాడు. మొదటిగా కల్పించిన సమాచారం ఏమంటే దేవునితో సహవాసము పునరుద్ధరించబడుతుంది. ఒకప్పుడు సహవాసం పరిపూర్ణమైన సహవాసం ఉండింది, పాపం వల్ల అది పోయింది కనుక ఇప్పుడు పాపాన్ని తీసివేస్తే అది పునరుద్ధరించబడుతుంటుంది. అందువలన ప్రభువైన యేసుకి బాధ్యత అప్పగించబడి పాపం తీసివేసే పని, పాపం తీసివేయటం ఆయనకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు అని మనం.
కాబట్టి పాపం తీసివేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుని కుమారుడు వచ్చి దేవునితో నరునికుండే తొలి బాంధవ్యాన్ని పునరుద్ధరించడానికి సంకల్పించబడింది. ఆయన కార్యక్రమం చేసేసాడు. అందువల్ల ఏమన్నాడంటే ఎఫెసీ 2:1 మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు అయ్యుండగా సమాచారం. చచ్చిన వాడిని ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను అన్నాడు. బ్రతికించాను అంటే బాంధవ్యాన్ని పునరుద్ధరించాను అని అర్థం. సమాచారం ఏ పని ఎవరికి దేవునితో తెగిపోయిన సంబంధం తిరిగి పునరుద్ధరింపబడింది అన్నమాట. కాబట్టి క్రీస్తునందు మానవుడికి తెగిపోయిన దేవునితో ఉండే సంబంధం, తెగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించడం జరిగింది క్రీస్తు శరీరమైన సంఘంలో జరిగిన మొదటి కార్యక్రమం. కాబట్టి మీరు మా అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వారు అయ్యుండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఈ క్రీస్తుతో కూడా బ్రతికించి ఏం చేశాడు అంటే 1 యోహాను పత్రికలో 1:5 గ్రంథంలో రాబడింది. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. దేవునితో సహవాసం మనం చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుతూ సత్యం జరిగింపకుందాం. ఆయన వెలుగులో వారి ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం కలవారమైన అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపం నుంచి పవిత్రంగా చేసి చెప్పమని చెప్పాడు. కాబట్టి దేవునితో సహవాసం కలిగిన వారు మనం చెప్పుకొని చీకటిలో నడవకూడదు. అందువల్ల ఏం చేశాడు అంటే దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అపోస్తలుల సువార్త ద్వారా పిలిచాడు. కాబట్టి చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన తన వెలుగుని పిలిచాడు అంటే తన సహవాసాన్ని పిలిచాడు అన్నమాట. వెలుగులో పిలిచాడు. కాబట్టి దేవుని వెలుగులోకి వచ్చిన మనుషులు దేవునితో సహవాసం పునరుద్ధరింపబడిన వాళ్ళు అంటారు. కాబట్టి ఏదైనా తోట తొలి అనుభవం దేవునితో ఉండే పరిపూర్ణమైన సహవాసం. ఈ సహవాసము క్రీస్తు ప్రభునందు పునరుద్ధరించబడింది. ఈ పునరుద్ధరించబడిన ప్రత్యేకమైన సందర్భంలో నరుని పాపము తొలగించబడి దేవుని నీతి అతని వారు ఆరోపించబడిన తర్వాత మనుషుడు చనిపోయిన అపరాధం చేత పాపం చేత చనిపోయిన మనుషుడు దేవుని దూరస్తులైన వాడు తిరిగి దేవుని సహవాసానికి పునరుద్ధరింపబడటం ఒక విశేషమైన సమాచారం. అందువలన క్రీస్తులో ఉన్నవారు దేవునితో సహవాసం పునరుద్ధరింపబడిన వారు ఉంటారు. ఈ సహవాస పునరుద్ధరణ అని ఒక విశేషమైన సమాచారం. కాబట్టి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో గ్రంథం చెప్పే విశేషమైన సంగతి ఎలాగుంది. కాబట్టి క్రీస్తునందు బాంధవ్యం పునరుద్ధరించబడటం అని ఒక విశేషమైన సంగతి 2 కొరింథీ 5వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసే సమాచారం ఎలాగుంది. మనం 18వ వచనం నుండి చదువుతాం. 5వ అధ్యాయం 18వ వచనం నుండి సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తునందు తనతో సమాధానపరుచుకొని పరిచర్యను మాకు అప్పగించాడు. అదేదనగా దేవుడు వారి అపరాధమును వారి మీద మోపక లోకం తను సమాధానపరచుకొనుచు వాక్యమును మాకు అప్పగించాడు. కావున దేవుడు వేడుకొన్నట్లు దేవునితో సమాధానపడని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం. ఎందుకనగా అది సంగతి, మనం ఆయన దేవుని నీతి అగినట్లు పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపంగా చేశాడు. మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు, దేవుని నీతి ఎప్పుడయ్యామో దేవునితో సహవాసము పునరుద్ధరింపబడింది. అది క్రీస్తునందు ఆయన శరీరమైన సంఘంలో జరిగిన ఒక విశేషమైన కార్యక్రమం. ఎఫెసీ 2వ అధ్యాయంలో 13వ వచనం నుండి అయినను మునుపు దొరుకుతున్నాయి మీరు క్రీస్తు రక్తం అన్న సమీపస్తులు. అది సమాచారం. ఆయన మన సమాధానమయ్యుండి కొట్టివేయి చేత పడగొట్టి ఏకం చేశాను. ఇట్లు సంధి చేయించు
నూతన పురుషునిగా సృష్టించి సంహరించి చేసి అది సంగతి దేవునితో సమాధాన పడవని ఇలాగ చేశాను గనుక ఆయన మన సమాధానకర్త. కాబట్టి క్రీస్తు నందు దేవుడు నరులతో సమాధాన పడే పరిస్థితి. ఆ సమాధాన పడటానికి పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. పాపములకే శిక్ష విధింపబడింది. ప్రభువైన యేసునందు దేవుడు మనల్ని తనతో సమాధానపరచుకోవడానికి ఇష్టపడ్డాడు. సమాధానపరచబడ్డం అంటే ఏంటనమాట, ఏదైనా తోటలో తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడం జరిగే కార్యక్రమం. కాబట్టి క్రీస్తు శరీరమైన సంఘంలో ఉన్న వాళ్ళకి దేవునితో తెగిపోయిన సంబంధం పునరుద్ధరించబడుతుంది. ఏదైనా తోట యొక్క తొలి అనుభవాన్ని అలాగున పునరుద్ధరించబడిన వారు అనుభవిస్తారు. తొలి అనుభవం నిర్దోషిగా ఏ పాపం చేయని స్థితిలో దేవుని స్వరూపంలో దేవుని పోలికగా పుట్టిన నరుడు, చేయబడిన నరుడు ఏ పాపం చేయకపోతే దేవునితో పరిపూర్ణమైన సహవాసం ఎలా కనిపించాడో దాన్ని క్రీస్తు నందు ఆయన శిలువ మరణం ద్వారా ఈ పునరుద్ధరించడం జరిగేసిందో మొదటి కార్యక్రమం జరిగింది. రెండో విశేషమైన సంగతి ఏమంటే వారి నిర్దోషత్వం కళ్ళకు సిగ్గు తెలియలా. నిర్దోషత్వం కళ్ళకు సిగ్గు తెలియలా. కాబట్టి ఇప్పుడు సిగ్గు తెలియని పరిస్థితుల్లో నిర్దోషులుగా నిరపరాధులుగా దేవుని సభకులు తిరుగుతున్నారు. వారి ఎదుటి వారే తిరుగుతున్నారు, ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఏం జరుగుతుందంటే ఈ నిర్దోషత్వపు స్థితి అనే ఈ వస్త్రము వారిని కప్పేసి సిగ్గు తెలియని పరిస్థితిలో ఉంది. క్రీస్తు ప్రభువులు ఏం చేయడానికి ఉద్దేశించాడు అంటే క్రీస్తు నందు నీ దిశమల సిగ్గు, ఆత్మ సంబంధమైన దిశమల సిగ్గు కనబడకుండా చేయటానికి పరమ దేవుడు ఏర్పాట్లు చేశాడు. ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయం ఇలా రాబడి చదువుతాం. 16వ అధ్యాయం 16వ వచనంలో గ్రంథం ఇలాగంటుంది. ప్రకటన 16 ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, వారెవరెవరు దిగంబరులుగా సంచరించుతున్నందున చూతురేమో అని మెడుకగా ఉండి కాపాడుకొని ధన్యుడు. నీతిని వస్త్రంగా దేవుడు క్రీస్తునందు అనుగ్రహించాడు. నీతిని వస్త్రంగా అనుగ్రహించాడు. కాబట్టి వస్త్రహీనులకు నీతిని వస్త్రంగా దయచేశాడు. నీతిని వస్త్రంగా దయచేశాడు అంటే 132వ కీర్తనలో 9వ వచనం సమాచారం రావాలి. నీతిని వస్త్రంగా దేవుడు ధరింపజేసిన ఒక విశేషమైన కార్యక్రమం. నీ యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకొందురుగాక అని. కాబట్టి నీతిని వస్త్రంగా ధరించుకోవటం అని ఒక విశేషం. నీతిని వస్త్రమనే ధరించుకొందురుగాక చాలు. మనం ఇప్పుడు నేనేమని చెప్తున్నానంటే నీ యాజకులు నీతిని వస్త్రంగా ధరించుకొందురుగాక. ఏదైనా తోటలో దిశమల సిగ్గు కనబడటానికి దేవుడు ఏం చేసి ప్రత్యేకమైన ఏర్పాటు చేసి పంపించాడు. కానీ క్రీస్తు యేసులో ఏం చేయదలుచుకున్నాడు అంటే నీతిని వస్త్రంగా మానవ జాతికి అనుగ్రహించడానికి ఉద్దేశించాడు. నీతిని వస్త్రంగా ధరింపజేసేవాడు. ఈ నీతిని ఎలాగ వస్త్రంగా ధరింపజేశాడు అంటే ప్రభువైన యేసును వధించి నీతిని వస్త్రంగా తయారు చేసి ఇచ్చేశాడు. ఆ రోజున వారు సిగ్గును కప్పడానికి ఒక జంతువును వధించిన చర్మాన్ని తీసి వాడికి చర్మపు చొక్కాలు గుర్తించేశాడు. కానీ ఇప్పుడు జంతువును వధించాల్సిన పరిస్థితి ఏం లేదు. క్రీస్తు ప్రభువును వధించి ఆయన నీతిని వస్త్రంగా ధరింపజేసిన ఒక విశేషమైన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి 2 కొరింథీ 5వ అధ్యాయం మరోసారి చదివితే గ్రంథం ఇలాగంటుంది. నీతిని వస్త్రంగా ధరించుకునే ఒక విశేషమైన ప్రక్రియ ఏదైనా తోటలో మనుషులు ఏం పోగొట్టుకున్నారో క్రీస్తులది మళ్ళీ పునరుద్ధరించబడుతుంది అనే ఒక విశేషమైన సంగతి చదువుతాం.
5వ అధ్యాయంలో తిరిగి 18వ వచనం నుండి సమస్తను దేవుని వలనైనవి క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని సమాచారం తనతో సమాధానపరచుకొని మనకు అనుగ్రహించింది. అదేదనగా దేవుడు అపరాధం వారి మీద మోపక క్రీస్తును లోకము తనతో సమాధానపరచుకోవచ్చు. రైట్. క్రీస్తునికి రాయబారులు అండి దేవునితో సమాధాన పడడానికి క్రీస్తు పక్షం మేము బతిమాలుతున్నాం. ఎందుకనగా మనం ఆయన ఏందో దేవుని నీతి, అది సమాచారం. కాబట్టి క్రీస్తులో ఉంటే దేవుని నీతి అవుతాం. కాబట్టి క్రీస్తులో ఉన్నవారికి దేవుని నీతి వస్త్రంగా కప్పబడుతుంటుంది. క్రీస్తుని కప్పేసే కార్యక్రమం జరుగుతుంది. మనం ఆయన ఏదో దేవుని నీతి ఒకనట్లు పాపం ఎరుగని ఆయన పలుకోడు పాపంగా చేశాడు. కాబట్టి క్రీస్తులోనికి వచ్చిన వారిని క్రీస్తుతో కప్పేస్తాడు ఆయన. అంటే వాస్తవానికి బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరిగిందంటే క్రీస్తును నీ మీద కప్పాడు అన్నాడు. గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 26-27లో యేసుక్రీస్తు విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. బాప్తిస్మం మీరందరూ క్రీస్తుని ధరించుకున్నప్పుడు క్రీస్తు నీతిని ధరించుకుంటారు. కాబట్టి క్రీస్తు నీతిని ధరించుకుంటే నీ దిశమల సిగ్గు కనబడకుండా ఏర్పాట్లు జరిగాయి. అందువల్ల దేవుడు ఏం చేశాడు అంటే ఏదైనా తోటలో ఏర్పడిన దిశమల సిగ్గు కనబడే పరిస్థితి ప్రక్రియను ఇప్పుడు క్రీస్తులో మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి గాను దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు అక్కడ గొర్రె పిల్లం అక్కడేమో గొర్రె ఏదో జంతువును దించి చర్మం తీసి వస్త్రాలు వాళ్ళకి కుట్టించేశాడు. ఇప్పుడు అలా కాకుండా క్రీస్తు ప్రభువుని వధించి ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా ఆ నీతిని క్రీస్తు ప్రభువుని బాప్తిస్మం ధరింపజేశాడు. కాబట్టి నీతిని ధరించుకున్న మనుషులుగా క్రీస్తులో ఉన్నవాళ్ళు తమ దిశమైన సిగ్గు కనపడకుండా కాపాడుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో గ్రంథం ఇలాగంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం లవదీయ సంఘంతో మాట్లాడుతున్నాడు. ప్రత్యేకించి ఎలాగూ రాయమో లేవు మేలు దిగంబరుడు ఎరుగక అది చెప్పుకుంటున్నాం. దిశమలు సిగ్గు కనబడకుండా ధరించుకోటకు నా ఎదుకమని చెప్తున్నా. నీ దిశమల సిగ్గు కనబడకుండా కాపాడుకోవడానికి నా దగ్గర తెల్లని వస్త్రం ఉంది. నా దగ్గర కొన్న తెల్లని వస్త్రం వేసుకో, నీ దిశమల సిగ్గు కనబడుకుంటుంది. ఈ వస్త్రం ఏ వస్త్రం అంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో రాబడింది. ప్రకటన 7వ అధ్యాయంలో ఎవరు అంటే వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు సమాచారం తెలియజేయబడుతుంది. 13వ వచనంలో వారిలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చానని అడిగాను. చెప్పండి. అది సంగతి. కాబట్టి వస్త్రం గొర్రెపిల్ల రక్తంలో ఉదుక్కొని తెలుగు చేసుకున్న వస్త్రాలు ధరించుకుంటే దిశమల సిగ్గు కనబడకుండా ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాటు జరిగిన తర్వాత నువ్వేం చేయాలంటే దాన్ని కాపాడుకోవడం ఒక బాధ్యతగా చూడాల్సిన అవసరం అంటే. అందువల్ల మన 16వ అధ్యాయం మనం చేసిన మరొకసారి చూస్తే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో
ఆయన ఇలాగంటున్నాడు, ఇదిగో నేను దొంగ వల్లే వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుతున్నందున జనులు తమ దిశమలు చూతురేమో అని మెడుకుగా ఉండి తన వస్త్రాన్ని కాపాడుకున్నాడు ధన్యుడు అని చెప్పేసి. కాబట్టి ఏదైనా తోటలో ఉండే నిర్దోషత్వపు మానసిక స్థితి క్రీస్తునందు పునరుద్ధరించబడింది. ఆ దిశమల సిగ్గు కనబడకుండా ఉండటానికి గొర్రెపిల్ల యొక్క రక్తంలో ఉతికిన వస్త్రాలు వేసుకున్నవారు అని చెప్పేసి. మూడవ స్థితి ఏంటంటే ఏదైనా తోటలో ఉండే మూడవ స్థితి తిరిగి పునరుద్ధరింపబడిన ఒక విశేషమైన సమాచారం ఏమంటే నిర్దోషత్వ స్థితి పునరుద్ధరించబడింది. కాబట్టి వస్త్రాలు వచ్చాయి. దేవునితో పరిపూర్ణమైన సహవాస స్థితి పునరుద్ధరించబడింది. కాబట్టి దేవునితో వెలుగుల సహవాస జీవితం ప్రారంభించారు. మూడవది ప్రత్యేకించి వారి మనస్సాక్షి యొక్క దోషారోపణ, అది క్రీస్తు ప్రభునందు తొలగించబడి ఏదైనా తోటలో పాపం చేయకముందు ఉన్న మనస్సాక్షి ఎలాంటిదో అలాంటి మనస్సాక్షిని దేవుడు క్రీస్తులో పునరుద్ధరించడానికి సంకల్పించాడు. అందువల్ల మనం చదువుతాం హెబ్రీయులకు రాసిన పత్రిక, మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారు అని అంటుంటాడు. ప్రత్యేకించి 10వ అధ్యాయంలో 19వ వచనంలో ఇలా రాబడింది. 10వ అధ్యాయం హెబ్రీయులకు, సహోదరులారా మార్గమున నూతనమైనది జీవం గలది ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధతను ప్రవేశించి ధైర్యం కలిగి ఉన్న కనుకను అది సంగతి. మనస్సాక్షికి కల్మషం తోల్చుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం కలిగిన అది సమాచారం. కాబట్టి మనస్సాక్షికి కల్మషం తోల్చుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయాలు క్రీస్తు ప్రభునందు అనుగ్రహించబడ్డాయి. ఏదైనా తోటలో మనస్సాక్షికి అనే కల్మషం తోల్చని దినాలు ఉన్నాయి. ఏదైనా తోటలో తొలి దినాలు అవి తిరిగి క్రీస్తు ప్రభునందు మనస్సాక్షికి కల్మషమే తోల్చుకున్నట్టు ప్రోక్షింపబడిన హృదయాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందని ప్రత్యేకించి 1 పేతురు 3వ అధ్యాయం 21వ వచనంలో మనస్సాక్షిని గురించి సమాచారం మాట్లాడుతున్నాడు. 1 పేతురు 3వ అధ్యాయం, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది. శరీర మాలిన్యం తీసివేయటం కాదు, కానీ పునరుద్ధాన మూలముగా నిర్మలమైన మనస్సాక్షి ప్రత్యుత్తరమే అని చెప్పేసి. కాబట్టి నిర్మలమైన మనస్సాక్షి పునరుద్ధరించబడింది క్రీస్తునంత. కాబట్టి ఆదాములో ఏమేమి పోగొట్టుకున్నాడో నరుడు, క్రీస్తునందు నూతన సృష్టిలో ఇవన్నీ అనుగ్రహించబడ్డాయి. అంటే ఏదైనా తోట యొక్క తొలి అనుభవం క్రీస్తు శరీరమైన సంఘంలో ఉన్న ప్రతి వాడికి అందుబాటులో చేయబడింది. ఎంత మహత్తరమైన భాగ్యం ఇది. కనుక ఏముంది సంఘంలో అంటే ఏముంది దేవుడు ఏం ఏర్పాటు చేశాడో అదంత ఉంది. కాబట్టి నువ్వు బయట ఉండి ఏముందంటే అనిపించేదానికి అవకాశం ఉంది. క్రీస్తులో ఆయన శరీరమైన సంఘంలో పునరుద్ధరింపబడిన ఒక విశేషమైన సమాచారం. 4వది ప్రత్యేకించి నిర్భయమైన స్థితి, మరణ భయం తొలగించబడిన స్థితి, సంహారకుడు దాటిపోయిన స్థితి పునరుద్ధరించబడింది. కాబట్టి భయం, దేవుడు అంటే దయ్యాల భయం లాంటి భయం లేకుండా ఉండే స్థితి పునరుద్ధరించబడింది. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు దేవుని స్వరమని భయపడి దాక్కోవడం జరిగింది. ఆ భయం లేకుండా క్రీస్తు ప్రభునందు పునరుద్ధరించబడింది. కాబట్టి దేవుడు నశింపు చేస్తాడు అనే భయంతో దయ్యాలు వణుకుతుంటాయి. దయ్యాల విశ్వాసం లాంటి విశ్వాసం ఉండకల్లా క్రీస్తులో. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనం రాబడింది.
యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో గ్రంథం తెలియజేసే సమాచారం ఎలా ఉంది. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, మంచిదే. ఎందుకంటే భయం, ఏం భయమైనా భయం నమ్ము వణుకుతున్నాయి. వణుకటం కారణం ఏంటి? నరకంలో నశింపజేయగలవాడు ఆయన. భయపడి వణుకుతున్నాయి. అలాంటి భయము క్రీస్తులో ఆయన శరీరమైన సంఘంలో తీసివేయబడింది, కొట్టివేయబడింది. దేవుని ప్రజలు ఇక మీదట భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు అంటే కారణం ఏంటంటే క్రీస్తు యేసునందు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధే లేదు, అది సమాచారం. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, ఏ శిక్షా విధే లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చే ఆత్మ యొక్క నియమం, పాప మరణం నియమం నన్ను విడిపించాను. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. భయపడటం అవసరం లేదు. రెండో కారణం ఏమంటే 8వ అధ్యాయం 31వ వచనం, ఇట్లుండగా ఏం బంధము ఇంక భయపడద్దు ఎవరికి? విరోధి ఎవడు? కాబట్టి ఇంకెందుకు భయపడాల్సిన అవసరం వచ్చేసింది? దేవుడు మన పక్షమైపోయాడు. దేవుడు పక్షమైపోయిన తర్వాత విరోధిగా ఉన్నప్పుడు భయపడ్డాం. పక్షమైనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? భయపడాలి. ఇంకో విశేషమైన సంగతి ఏంటంటే దేవుడు క్రీస్తునందు ఏ శిక్షా విధి లేదు. శిక్షా విధి లేనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? కాబట్టి దేవుడు అంటే శిక్షిస్తాడు అనే భయము ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు తండ్రి, ప్రేమించే తండ్రి. కాబట్టి ప్రేమించే తండ్రిగా క్రీస్తు ప్రభువునందు దేవుడు నా మానవులకు దగ్గరకు వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. తండ్రిగా బిడ్డలు దేవుని సముఖానికి వెళ్ళి ఆయన సన్నిధిలో మొక్కి ఆయన కార్యం జరిగించి ఆయన చిత్తం నెరవేర్చుతూ ఆయన ఇంట్లో జీవితం కొనసాగిస్తాం. అందువల్ల క్రీస్తులో ఏం జరిగిందంటే భయం తొలగించబడింది. భయం తొలగించబడిన మొదటి కారణం క్రీస్తు యేసులో ఉన్న ఆ జీవమిచ్చాత్మ యొక్క నియమం, శిక్షా విధి లేని పరిస్థితి. శిక్ష లేనప్పుడు దయ్యాలకి శిక్ష ఉందని భయం. మనకు శిక్ష తొలగించబడింది, ఏ శిక్ష విధి లేదని నిర్భయం. రెండో విశేషం, దేవుడు మన పక్షంగా ఉన్నాడు అంటే నీకు భయం. పక్షం అంటే భయపడక్కర్లేదు. దేవుడు మన శత్రువు అయితే భయపడాలి, కానీ శత్రువులమై ఉండగానే మిత్రులుగా చేసుకున్నాడు. కాబట్టి రోమీయులకు 5వ అధ్యాయంలో 8వ వచనం నుండి, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనతో దేవుడు సమాధానపరచబడిన వారే మనం మరి నిశ్చయంగా జీవించేంత రక్షించబడదు అని చెప్పేశాడు. కాబట్టి శత్రువులమై ఉన్నప్పుడు సైతం దేవుడు క్రీస్తునందు మనల్ని ప్రేమించి శత్రుత్వం తొలగించుకొని మన పక్షంగా చేరిపోయాడు, మన పక్షం అయిపోయాడు. దేవుడు మన పక్షమైనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. విరోధి అయినప్పుడు భయపడాల్సిన అవసరం ఉంది. అందువల్ల విరోధి అయినప్పుడు భయపడాల్సిన అవసరమైన ప్రత్యేకించి ఆయన శిక్షిస్తాడనే పరిస్థితి అయితే భయపడాల్సిన అవసరం. అంతేగాని భయము తొలగించబడింది. 4వది భయం తొలగించబడింది. 5వది, ఏదెన్ తోటలో ఆదమహులు సకల దీవులను అనుభవించారు. అద్భుతమైన వృక్షఫలాలు భోజనానికి ఏం కోరుకుంటే అవి ఒకటి తప్ప. కాబట్టి వృక్షఫలాలు ఫ్రీగా యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు వేదంతో ప్రక్కన ప్రవహిస్తామంటే నదీ జలాలు, శుద్ధమైన జలాలు అందుబాటులో ఉన్నాయి, ఆహారం అందుబాటులో ఉంది, వాతావరణం అనుకూలంగా ఉంది, సహవాసం అనుకూలంగా ఉంది. సో కానీ ఎన్ని సమస్యలు మనకు సహాయకంగా ఉండిపోయాయి. కానీ ఎప్పుడైతే దాని తోటలోంచి పంపించాడో నీ చెమట ఓర్చి ఆహారం తింటావు, భూమిని సేద్యం చేస్తావు, అది మండ్ల పొదలు గచ్చు పొదలు మొలిపిస్తాయి. నువ్వు పండ్ల చెట్లు వేసుకొని పీల్చుకోవడానికి ఎంతకాలం పట్టుద్దని నిజంగా నాకు తెలియదు.
పొలంలోని భూమిలోని పంట నువ్వు తింటావు అన్నాడు. కాబట్టి భూమిలోని పంట తినే ఏర్పాటుకు మనుషుడు వెళ్ళిపోయాడు. చెమట కార్చి ఆహారం తిందు అన్నాడు. కాబట్టి ఇలాగనే వెళ్ళిపోయిన మనుషుడు దేవుని దీవెనలోంచి దూరం అయిపోయాడు. ఒకప్పుడు దీవెనలు అనుభవించిన వాడు దూరం దీవెనలు అయిపోయాడు. కానీ క్రీస్తులో ఏం చేశాడు అంటే, పరలోకపు దేవుడు ఆదామునందు నరుడు ఏమేమి పోగొట్టుకున్నాడో క్రీస్తునందు వాటిని పునరుద్ధరించాడు. ఎఫెసీయులకు 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించింది. ఈ ఆశీర్వాదాలు ఏం కావాలంటే ఏది తక్కువ లేదు. వాస్తవం ఏదైనా తోటలో ప్రతి ఆశీర్వాదం భౌతికంగా ఎలాగూ అందుబాటులో ఉందో, ఈ రోజున క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అందుబాటులో ఉంది. నాకు ఈ ఆశీర్వాదం కావాలి, ఆ ఆశీర్వాదం కావాలని అడగకుండానే దేవుడు సమస్తము క్రీస్తు ప్రభువులు అని శరీరమైన సంఘంలో అందుబాటులో తీసుకొచ్చాడు. అందువలన క్రీస్తునందు నరులు ఏమనిపిస్తారు అంటే, ఏదైనా తోటలో పాపం చేయకముందు ఆదమ హవ్వలు ఏ మానసిక స్థితిని, ఏ ఆత్మ సంబంధమైన స్థితిని, ఏ దేహ సంబంధమైన స్థితిని అనుభవించారో, పరిస్థితులు అనుభవించారో, వాటన్నిటినీ తిరిగి క్రీస్తులో పునరుద్ధరించడం జరిగింది. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘంలో ఇవన్నీ దొరుకుతాయన్నమాట వాస్తవమైన సమాచారం. అందువల్ల మనం ఏం చేయబోతున్నామంటే, క్రీస్తు ప్రభు సంఘం అనే ఒక చిన్న టైటిల్ కింద సంగతులు మనం ఆలోచన చేయడానికి కోరుకున్నాం.